నేడు ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. వనదేవతలు సమ్మక్క సారళమ్మల సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మేడారం చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తర్వాత హరిత హోటల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు వనదేవతల గద్దెలను సీఎం ప్రారంభించనున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు. పర్యటనలో తొలి ముఖ్య కార్యక్రమంగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. సుమారు 20 దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. పీఆర్ ఐజీగా గజరావు భూపాల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపిగా చందన దీప్తికు పోస్టింగ్ ఇచ్చారు. సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా టి అన్నపూర్ణ, హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా రాహుల్ హెగ్డే, ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వరావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బాలస్వామి, సిఐడి ఎస్పీగా వెంకటేశ్వర్లను బదిలీ చేశారు. తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ లిస్టును విడుదల చేసింది రిక్రూట్మెంట్ బోర్డు. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు అధికారులు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత సెలక్షన్ లిస్టును విడుదల చేయనుంది బోర్డు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో ప్రక్రియ పూర్తయింది. మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో చైర్పర్సన్, మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది మున్సిపల్ శాఖ. ఈ వివరాలను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వం ఆ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ రిజర్వేషన్లను పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికలు జరగనున్న 116 మున్సిపల్, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయగా, డెడికేషన్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకుండా ఖరారు చేసింది పురపాలక శాఖ. పాలమూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎంపీ డీకే అరుణ వేరే పార్టీ అయినా కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి తప్ప రాజకీయాలు ఉండవని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గతంలో సికింద్రాబాద్ ను జిల్లాగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మినీ ఇండియాగా ఉన్న మల్కాజ్గిరిని కార్పొరేషన్ గా చేయడమే కరెక్ట్ అన్నారు. మున్సిపాలిటీలకు చిన్న బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై కొత్త చట్టం రావాల్సి ఉందన్న ఈటెల, గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్లో జేబు దొంగలు హల్చల్ చేశారు. మధుర నుండి ఆర్టీసీ బస్సులో వైరా వచ్చిన ప్రయాణికురాలు పుష్పలత సత్తుపల్లి బస్ ఎక్కుతూ ఉండగా కొందరు జేబు దొంగలు పుష్పలత బ్యాగ్ ని దొంగిలించారు. బస్ ఎక్కిన ప్రయాణికురాలు బ్యాగ్ లో ఉన్న ఆధార్ కార్డును చూసే సమయంలో నగదు బ్యాగ్ కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించింది. అందులో 10,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం చైన్, మొబైల్ ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. బస్సు దిగి వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లో అనుమానితులను కనిపెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని
యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామ శివార్లలో వ్యవసాయ పొలాల్లో పులి సంచారం కలకలం రేపింది. పులి అడుగుజాడలను పరిశీలించారు అటవీ శాఖ అధికారులు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో బయటికి ఎవరూ రావద్దని డప్పు చాటింపు వేయించారు. పులి సంచారంతో ఆ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ పై సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వాహకులు ఖండించారు. ఈ నెల 16న హాట్ ఎయిర్ బెలూన్ కార్యకలాపాలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిన్న జరిగిన హాట్ ఎయిర్ బెలూన్లు డీజీసీఏ నిబంధనల ప్రకారం విజయవంతంగా నడిపించామన్నారు. అన్ని బెలూన్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సురక్షితంగా గాలిలోకి ఎగిరి ప్రయాణించి తిరిగి క్షేమంగా ల్యాండ్ అయ్యాయని వివరించారు. బెలూన్ సాధారణ స్థితిలోనే నియంత్రిత పద్ధతిలో ల్యాండ్ అయిందని అన్నారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారమవుతున్నట్లుగా బెలూన్ చెరువులో ల్యాండ్ కాలేదన్నారు. ఎలాంటి సాంకేతిక లోపం గానీ, అత్యవసర పరిస్థితి గానీ, భద్రతాపరమైన ప్రమాదాలు గానీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. 2047కి ఏపీ స్వర్ణాంధ్ర అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అండగా ఉండడం అదృష్టమని చెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్ర అభివృద్ధికి ఏ ఆలోచన వచ్చినా అందరం కలిసి వెంటనే ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం ఇవ్వాలనే సూపర్ 6 హామీలిచ్చామన్నారు. చెప్పినట్టుగానే సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని చెప్పారు. ఓ ఆటో డ్రైవర్ చూపిన నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను ప్రయాణికురాలికి అప్పగించిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అర్చన రమేష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద తన కుటుంబ సభ్యులతో ఆటో కిరాయికి మాట్లాడుకుని ఎక్కారు. పటమటలంక డీమార్ట్ వద్ద దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు. తిరిగి పటమట వరకు వెళ్లిన ఆటో డ్రైవర్ పెద్దిరాజు ఆటోలో బ్యాగ్ ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం అందించారు. బ్యాగ్ ను పరిశీలించగా అందులో 2000 నగదు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పలు గుర్తింపు కార్డులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ లో ఉన్న ఆధార్ కార్డు ద్వారా పోలీసులు బ్యాగ్ పోగొట్టుకున్న అర్చనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం పోలీసుల సమక్షంలో అర్చనకు బ్యాగ్ ను అందజేశాడు ఆటో డ్రైవర్. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ను సీఐ పవన్ కిషోర్ అభినందించారు. విజయవాడ సోనో విజన్ లో భారీ చోరీ జరిగింది. షాప్ పై నిర్మాణం జరుగుతున్న వేళ చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటనలో 17,92,000 విలువ గల మొబైల్స్, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లుగా బాధితులు తెలిపారు. ఈ నెల 16న అర్ధరాత్రి చోరీ జరిగినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ చోరీపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కాకినాడ సామర్లకోటలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసింది ఓ మహిళా కానిస్టేబుల్. సామర్లకోట రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆ రోడ్లో అంబులెన్స్ ఇరుక్కుపోవడంతో అదే సమయంలో బిడ్డని పట్టుకుని ఉన్న మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతపురం జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఎదుట రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో చోటు చేసుకుంది. ముకుందాపురం గ్రామంలో సర్వే నెంబర్ 558/1లో బోయ హనుమంతకు వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. పోలీసులు ఆదేశాలను సైతం ధిక్కరించి రాత్రికి రాత్రే తన పొలంలో అక్రమంగా మొక్కలు నాటారన్న రైతు తనపై భౌతిక దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ వారు కలుగజేసుకుని తన భూమిని తనకు అప్పగించాలని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు వారి నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుంకర ఆదినారాయణ కన్నుమూశారు.
3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు విజయవంతంగా చేసిన ఆయన దీర్ఘకాలం వైద్య వృత్తిలో కొనసాగారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్గా పనిచేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సదస్యం ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేద పండితులచే వేద స్వస్తి అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చక స్వాములు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గిరిశిఖర గ్రామంలో 17 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని జేలుగు కళ్లు తాగిన 17 మంది గిరిజనులు హఠాత్తుగా వాంతులు, విరోచనాలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పీహెచ్సీ వైద్య సిబ్బంది గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో కురుపాం హాస్పిటల్కి తరలించారు. వనకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 3 కిలోమీటర్లు డోలీ సహాయంతో క్షతగాత్రులను తరలించాల్సి వచ్చింది. జీలుగు కళ్లలో ఎవరో గడ్డి మందు కలిపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివాహితర సంబంధానికి అడ్డొస్తుందని భార్యను హత్య చేశాడు భర్త. ప్రియురాలు ఝాన్సీతో కలిసి భార్యను చంపేశాడు భర్త ప్రసాద్. గత ఏడాది మే 19న ఈ దారుణం జరిగింది. అయితే సహజ మరణంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను నమ్మించాడు భర్త ప్రసాద్. సెల్ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ ఆధారంగా హత్య జరిగిన విషయం బయటపడింది. దీంతో కుమారుడు, కుమార్తె తల్లి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9 నెలల తర్వాత ఫోన్ సంభాషణల రికార్డింగ్ ఆధారంగా హత్య కేసు బట్టబయలైంది. ఇండిగో సంస్థకు భారీగా జరిమానా విధించింది కేంద్ర ప్రభుత్వం. 22,20,00,000 రూపాయల ఫైన్ వేసింది. డిసెంబర్లో తలెత్తిన ఇండిగో సంక్షోభంపై చర్యలు తీసుకుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇండిగో సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో 2,507 విమానాలు రద్దవగా 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల వివిధ విమానాశ్రయాలలో చిక్కుకుని 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై డీజీసీఏ 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ చేసి పలు కీలక అంశాలను వెల్లడించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇండిగోపై చర్యలు తీసుకుంది కేంద్రం. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో తమిళనాడు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత వ్యూహం, పొత్తుల రోడ్ మ్యాప్పై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. డీఎంకేతో పొత్తు కొనసాగిస్తూనే కేవలం సీట్లకే పరిమితం కాకుండా ప్రభుత్వంలో కనీసం 6 మంత్రి పదవులతో కూడిన అధికార భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపైన పార్టీలోని ఒక వర్గం ప్రతిపాదనలను హైకమాండ్కు వివరించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందే కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీఎన్సీసీ అధ్యక్షుడు కె సెల్వ పెరుంగతాయితో పాటు తమిళనాడుకు చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు చెలరేగాయి. వలస కూలీ మరణంతో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. బెల్గాంలోని బారువామోర్ దగ్గర హైవేపై రాస్తారోకో చేశారు వందలాది మంది నిరసనకారులు. దీంతో 12వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రైల్వే గేట్ను కూడా ధ్వంసం చేసి ట్రైన్ సేవలకు కూడా అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు ఆందోళనకారులు. జనసమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ సమగ్ర అంబుడ్స్మెంట్ పథకం 2026ను తీసుకురానుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్ స్కీమ్ 2025కు కొన్ని సవరణలతో ముసాయిదాను విడుదల చేసింది. ప్రజల అభిప్రాయాలు కోరింది. ఇవి కూడా వచ్చాక
క్రోడీకరించి నిబంధనలు ఖరారు చేస్తుంది. కొత్త పథకం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఫిర్యాదుదారులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ ఇకపై ప్రకటనల బాట పట్టబోతోంది. దీని విలువ $500 బిలియన్ పెరిగినప్పటికీ భారీగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను ఎదుర్కొనేందుకు వచ్చే కొన్ని వారాల్లో చాట్ జీపీటీలో యాడ్స్ పరీక్షించనున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. మొదట అమెరికాలో ఫ్రీ, తక్కువ స్థాయి సబ్స్క్రిప్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ప్రకటనలు కనిపించనున్నాయి. బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించడంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్, కరెంటు ఖాతాల్లో బ్యాలెన్స్ నిర్వహణపై కొత్తగా రూల్స్ ను రూపొందించనుంది. మెట్రో నగరాలు, పట్టణాల్లో పొదుపు ఖాతాలకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూల్ అమలవుతోంది. ఆయా బ్యాంకుల సేవలను బట్టి మంత్లీ బ్యాలెన్స్ నిబంధనను అమలు చేస్తున్నాయి. బ్యాంకులు నిర్దేశించిన ప్రకారం బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోతే జరిమానాలు విధిస్తున్నాయి. తాజాగా పట్టణాల్లో అయితే 3,000 మంత్లీ బ్యాలెన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే 12,000 నుంచి 30,000 వరకు బ్యాలెన్స్ నిర్వహించాలన్న నిబంధనను విధించాయి. ఆయా బ్యాంకులు అందించే సేవలను బట్టి కస్టమర్లు మినిమం బ్యాలెన్స్ ను ఖాతాలో పెట్టాల్సి ఉంటుంది.